భారీ వర్షాలతో హైదరాబాద్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు దెబ్బతినడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు రోడ్ల గుంతల్లో నిర్మాణ వ్యర్థాలు నింపారు. దీంతో వాహనాలు స్కిడ్ అవుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ రోడ్ల పరిస్థితిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో భారీగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం ఇప్పుడు బుసరాంబాగ్ ఫ్లైఓవర్ నుంచి ఆలికేఫ్ వెళ్లేటువంటి రోడ్లో ఉన్నాం. ఈ రోడ్లో కూడా చూడొచ్చు ఎంత స్థాయిలో ఒక్కసారిగా గుంత పడిపోయింది. వర్షం వచ్చిందంటే ఇటు నుంచి వెళ్లేటువంటి వాళ్ళు అందులో పడతారు కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కొంత దానిని కాషన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ జంక్షన్ లో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ జంక్షన్ కు సంబంధించి కూడా అదే విధంగా ఎట్లా రోడ్డు మొత్తం ఒక్కసారిగా పాడైపోవడం, గోతులు ఏర్పడడంతో ఇందులో కన్స్ట్రక్షన్ డెబ్రీస్ ని నింపారు. మనం చూస్తున్నాం కన్స్ట్రక్షన్ డెబ్రీస్ అంతా కూడా నింపి ఆ గుంతలన్నింటినీ కూడా పూడ్చారు. మనం చూస్తే ఇక్కడి నుంచి అక్కడి వరకు దాదాపు 5, 6, 10 మీటర్ల వరకు మొత్తం గుంతలమయంగా మారిపోయినటువంటి పరిస్థితి. వాహనాలు చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఎంత స్లోగా మూవ్ అవుతున్నాయో చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కొద్దిసేపటి క్రితం ఇక్కడ హెవీగా ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయిపోయింది. ప్రధాన కారణం రోడ్డు మళ్లించడం ఒకటైతే, మరొకటి మొత్తం కూడా గుంతలుగా మారిపోవడం రెండోది. దాంతో పిల్లలు, వృద్ధులతో ఇక్కడి నుంచి వెళ్లేటువంటి వాళ్ళు తీవ్రంగా టూ వీలర్స్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నాం అనేది మనం చూడొచ్చు. మొత్తం కన్స్ట్రక్షన్ డెబ్రీస్, రోడ్లపైన కన్స్ట్రక్షన్ డెబ్రీస్ ని నింపడానికి ఆస్కారం లేదు. కానీ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ డెబ్రీస్ తో నింపడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్లపైన అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి గుంతల సమస్య అయితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే రోడ్డు మొత్తం కూడా ఎట్లా లేచిపోయిందో అదే విధంగా ఈ మట్టి మొత్తం కూడా ఈ విధంగా ఉండడం వల్ల ఇదంతా ఏమైతుందంటే స్కిప్ అయి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఇట్లా పడిపోవడం వల్ల. కాబట్టి అధికారులు ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయాలి. రోడ్ల గుంతలపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ ఏ రాజుతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.